హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది స్మార్ట్ రాజాలో వీడియో ఏంటంటే మేము మా లవ్ స్టోరీ గురించి మీకు చెప్పబోతున్నాం. ఇది ఫేక్ అయితే కాదు, రియల్. మా లవ్ స్టోరీ ఫస్ట్ ఎలా మొదలైందంటే, ఫస్ట్ టైం నేనే ఆ అమ్మాయిని చూశాను, లవ్ చేశాను. నాది వన్ సైడ్ లవ్ భయ్య, నేనైతే తనకు చెప్పలేదు. జస్ట్ 2 years దాకా నేనే చూస్తుంటాను, పోతుంటాను. కానీ ఆ అమ్మాయికి చెప్పాలంటే కొంచెం టెన్షన్, ఏమంటుందో ఏమో, ఒప్పుకుంటుందో ఒప్పుకోదో అని చెప్పేసి భయపడుతున్నాను. ఒకరోజు నేనే ప్రపోజ్ చేద్దామని వెళ్ళాను. ఆ, నేను వెళ్ళిన టైంకి నా అదృష్టం బాగుంది, తనే నాకు ప్రపోజ్ చేసింది. నాకైతే అప్పట్లో ఏం చేయాలని అర్థం కాలేదు, చాలా ఆనందం అయిపోయింది. ఉమ్, అలాగా ప్రపోజ్ చేసింది. అంతా నాకు హ్యాపీనెస్గా ఉన్నాము. కొద్ది రోజులు అలాగే ఉన్నాం. ఆ, వే మా ఊర్లో తెలిసిపోయింది, ఇలాగా వీళ్ళిద్దరు చేసి ఇలా ఉన్నారు అని చెప్పేసి. మా ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీలో వెళ్ళి చెప్పేశారు. చెప్పేసిన వెంటనే గొడవలు స్టార్ట్ అయ్యి ఇంట్లో. నన్ను బాగా చెత్త కొట్టేశారు, తనని చెత్త కొట్టేశారు ఇంట్లో. మమ్మల్ని అయితే బయట కూడా పంపించలేదు, ఇంట్లో వేసి బందీ చేశారు. అదేమో పెద్ద రాజుల కోట మొత్తం బందీ చేశారు. ప్రపంచంలో ఎవరు లవ్ చేయనట్టుగా మేమే చేసినట్టుగా ఫీల్ అయ్యారు వాళ్ళు. అది అలా ఎందుకు ఫీల్ అయ్యారంటే, తనది వేరే క్యాస్ట్, నాది వేరే క్యాస్ట్ భయ్య. అందువల్ల ఏదో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి ఇగో, ఫ్యామిలీలో దానికి నేను పెద్దగా విచారించలేదు. అదే ఒకరోజు నాకైతే చాలా బాధ అయిపోయింది, తను చూడడం లేదు కాబట్టి బాధ అయిపోయింది. ఇలా ఉండాలంటే నా వల్ల కాలేదు. అందుకని నేను డైరెక్ట్గా వెళ్ళి వేరే అమ్మాయితో చెప్పి పంపించాను. తను నా వెంట వస్తుందా రాదా, నేనంటే ఇష్టం ఉందా లేదా, ఇష్టం ఉంటే ఎందుకు ఇలా ఉంటుంది, ఏదో ఒకటి నాకు చెప్పమని చెప్పనేసి చెప్పాను. ఆ అమ్మాయి వెళ్ళి తనకు చెప్పినది. తను ఒకరోజు వచ్చి నాతో మాట్లాడింది. నేను అప్పుడు అడిగాను, నీకు నేనంటే ఇష్టమే కదా అంటే, ఇష్టమేనండి. సరే, నువ్వు నా వెనకంటి వచ్చేయి, నా వెంట వచ్చేయి నువ్వు. నేను నిన్ను మీ పేరెంట్స్ కన్నా ఇంకా బాగా చాకుతాను, చూసుకుంటాను, సంతోషంగా పెడతాను అని చెప్పి తనకు చెప్పాను. తను నేను రాను అనింది. ఎందుకు రావు అంటే, నాకు మా ఫ్యామిలీ ఉంది, మా ఫ్యామిలీ నేను వస్తే మా ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంటారు అని నాకు చెప్పారు, నేను రాను అని చెప్పేసి ఫస్ట్ నాకు చెప్పింది. చెప్పిన వెంటనే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది భయ. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంది ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది, మనం ఎలా ఎంత ఇష్టం పెంచుకున్నాం తన పైన, తనేం ఇలా అనేసిందే ఎట్టా అని చెప్పేసి ఒకరోజు నైట్ అంతా ఆలోచించాను. నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు. బోరుని ఏడ్చాను. ఎంత ఏడ్చానంటే మాటలో చెప్పలేనంతగా ఏడ్చాను. ఇంకా ఆ అమ్మాయి నేను చెప్పే మాటలు వినేంత పొజిషన్ లేదు. తన పేరెంట్స్ గురించే తను ఆలోచిస్తుంది, నా గురించి ఆలోచించలేదు. నేను చేసేది అర్థం కాకుండా ఒకరోజు సూసైడ్ చేసుకుందామని వెళ్ళిపోయాను భయ్య. తనకు చెప్పలేదు, వెళ్ళిపోయాను. తన ఫ్రెండ్ ఒక అమ్మాయి చూసేసింది. ఏంది అన్న ఎక్కడికో జోరుగా పోతున్నాడో, ఏందో బాటిల్ ఎత్తుకొని పోతున్నాడు ఏంది అని చెప్పేసి అనుకుని వాళ్ళు తనకు చెప్పడం వల్ల మళ్ళీ వీళ్ళు వచ్చారు. వచ్చి నన్ను ఇలా చేసుకోవద్దు, ఎందుకు చేసుకుంటావు అని చెప్పేసి ఆ అమ్మాయి నన్ను కొట్టింది భయ్య. కొట్టిందంటే మామూలు కొట్టలేదు, పిచ్చ పిచ్చ కొట్టింది భయ్య. ఎందుకు ఇలా చేసుకుంటావు, నేను ఇలాగ చెప్తే చేసుకుంటే ఏమైతే మీ పేరెంట్స్కి, వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది, చిన్నప్పటి నుంచి నిన్ను కన్నీ పెంచి సాకి ఇలా చేసుకుంటా ఎట్టా అని చెప్పేసి తిట్టింది. సరే ఇవంతా ఎందుకు ఫైనల్ అని చెప్పేసి, నువ్వు నా వెంట వస్తావా రావని అడిగాను. సరే వస్తాను, 2 days ఆగు అనింది. సరే 2 days తర్వాత మేము బయలుదేరి బెంగళూరు వెళ్ళాం భయ్య. బెంగళూరు అంటే అక్కడ మా మేనత్త కొడుకున్నాడు, అక్కడికి వెళ్ళాం భయ్య. అక్కడికి వెళ్ళి ఒక 1 day ఉన్నాము. అతను అది ఏమైందో తెలియదు, మా పేరెంట్స్ ఫోన్ చేసి చెప్పేశాడు, వాళ్ళు అక్కడికి వచ్చేసారు. అక్కడికి వచ్చి మమ్మల్ని తిట్టి ఇలా చేయొద్దండి అని చెప్పేసి తనని పిలుచుకొని పోయి వాళ్ళ ఫ్యామిలీకి అప్పగిచ్చేస్తానని చెప్పేసి మమ్మల్ని, అంటే మాకు చెప్పకుండా పిలుచుకొచ్చేసారు. మళ్ళా మా నేనే ఆ విషయం తెలుసుకొని, ఇలాగ చేయొద్దండి, నాకు తనంటే ఇష్టము, మమ్మల్ని ఇద్దరిని వేరు చేశారంటే నేను ఉండలేను, నేను చనిపోతాను, నాకు ఆ అమ్మాయి కావాలని చెప్పేసి నేను ఒకే నిర్ణయం పైన ఉండిపోయాను. మళ్ళా సరేలే వీడు ఏమన్నా చేసుకుంటాడని చెప్పేసి మా పేరెంట్స్ అనుకొని తిరుపతికి వెళ్ళాం భయ్య. అక్కడ ఒక రూమ్ తీసుకొని అక్కడ పెట్టారు మమ్మల్ని. అక్కడ 2 days ఏమి ఉన్నాము, మళ్ళీ అక్కడి నుంచి పిలుచుకొచ్చేసారు భయ్య.
అక్కడి నుంచి తీసుకొచ్చేసి తనను వాళ్ళ ఇంటికి పంపించాలని చూశారు. ఆ అమ్మాయిని అడిగారు, ఏమి నువ్వు ఏం చేస్తావు అని చెప్పేసి అడిగే ముందుకి నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తాను, నేను మా ఇంటికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఇలా చేస్తారు అని చెప్పేసి తను ఏదో భయపడింది. సరే వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికాడ వదిలేసి నన్ను మా ఇంటికి తొలుకొని పోయారు. అక్కడ ఒక రోజేమో ఉన్నాము. నాకు మా పేరెంట్స్ పడేది చూసి నాకు చాలా భయం వేసింది. ఏరా వీళ్ళు ఏమో చేస్తారు మనల్ని, మనకు వేరే పెళ్లి చేస్తారేమో అని చెప్పేసి అనుకొని నేను ఇంట్లో పడకుండా వెళ్ళిపోయాను భయ్య. తన దగ్గరికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అక్కడ ఉండగా మా డాడీ ఫోన్ చేశాడు. ఏరా మర్డర్ చేసినావు ఎట్లా ఏమి అన్నాడు. నాకు అమ్మాయి అంటే ఇష్టం, నేను వచ్చేసాను, నేనైతే అక్కడికి రాను, మీకు ఇష్టం కంటే చూడండి, కష్టం కంటే మీ బాధ మీరు పడండి అని చెప్పేసి అన్నాను. ఆ రోజు నుంచే భయ్యా నన్ను వాళ్ళు చూడడానికి కానీ రారు, మాట్లాడరు, ఫోన్ చేయరు, ఏం చేయరు. ఏదో మేమిద్దరు అక్కడ వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికాడ ఉన్నాం. అక్కడ ఒక 1 year ఉన్నాము. ఏదో అక్కడ పని చేసుకుంటా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ పిన్ని వాళ్ళు ఏమో జగడాలు వచ్చి మమ్మల్ని ఇంట్లో నుంచి తరిమేశారు. మేము అక్కడి నుంచి తమిళనాడుకి వెళ్ళిపోయాం భయ్య. అక్కడి నుంచి తమిళనాడు వెళ్ళిపోయాం. ఇంకా ఇక్కడ ఏడ ఉండాలంటే ఇష్టం లేకుండా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర వద్దు, మనం దూరంగా వెళ్ళిపోదని చెప్పేసి తమిళనాడు వెళ్ళిపోయాం. అక్కడ నూల్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాము. 1 year ఏమో పని చేసాము అక్కడ. అక్కడైతే బాగానే ఉన్నాము. డైలీ వర్క్ చేసుకుంటా హ్యాపీనెస్ ఉన్నాం. అక్కడ మా ఓనర్ వాళ్ళంతా బాగా చూసుకుంటా ఉన్నారు. అక్కడ పని చేసుకుంటా ఉన్నాం. రూమ్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ అన్నారు. అక్కడే పని చేసుకుంటా ఏదో కొద్దిగా డబ్బులు సంపాదించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాము. కానీ తమిళనాడు అంటే మాత్రం వాళ్ళు తమిళియన్స్ మాత్రం చాలా గొప్పగా చెప్పుకుంటాను భయ్య. అంటే ఆంధ్ర వాళ్ళు అంటే ఒక రెస్పెక్ట్ ఉంది భయ్య, వాళ్ళకి చాలా బాగా చూసుకుంటారు భయ్య. మమ్మల్ని మాత్రం భలే చూసుకున్నారు. అని ఏమో మాకు అక్కడ కొద్ది రోజుల నుంచి నచ్చలేదు. మేమైతే ఆంధ్రాకి వచ్చేసాము. నచ్చలేదు అని సేమ్ కాదు, నైట్ డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ చాలా కష్టంగా అనిపించింది భయ్య. 12 పొగులు తెల్లవారితో 6కి వెళ్తే సాయంత్రం 6కి వస్తున్నాం. నైట్ అయితే 6కి సాయంత్రం నైట్ 6 గంటలకు వెళ్తే తెల్లవారితో మార్నింగ్ 6కి వస్తున్నాం. 12 గంటల షిఫ్ట్, 12 hours షిఫ్ట్, 12 గంటల సేపు చేయాలి. చాలా కష్టం అనిపించింది. కొద్ది రోజులు చేసాము, ఏదో కొద్దిగా డబ్బులు సంపాదించుకున్నాము. సరే చాలు ఉండేది, మనం ఆంధ్రాకి వెళ్ళి ఏదో కూలిపాడు చేసుకొని అక్కడ ఉందాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వస్తే ఏం పని చేయాలని కొద్ది రోజులు ఉన్నాము, 1 month ఏమో ఉన్నాము. మళ్ళా ఇక్కడ ఇదే మేము ఇప్పుడు ఉన్నాము తోటలో ఇక్కడ చేరాము. మా ఓనర్ మేము అన్న అడిగాము, అన్న మేము ఈ తోటలో ఉంటామన్నా, ఏదో ఆ పని ఈ పని చేసుకొని ఇక్కడే ఉంటాము అని చెప్పేసి, సరే నాన్న మీరు ఉండండి, ఇలా చేసుకోండి, మీకు నేనేం బాధ పెట్టను, బాగా ఉండండి అని చెప్పాడు. సరే అప్పటి నుంచి ఇప్పుడు జస్ట్ 1.5 year అవుతుంది, 1.5 సంవత్సరం పైన అవుతుందిలే మేము ఇక్కడ తోపులో జాయిన్ అయ్యి. ఇక్కడ వర్క్ ఏం లేదు, రావడం తోట అంతా చూసుకోవడం, ఏదో నీళ్లు పాడు చెట్లకి అలా కట్టుకోవడం, ఇదే వర్క్. ఏమైతే వర్క్ ఏం లేదు. మమ్మల్ని అయితే మా ఓనర్ చాలా బాగా చూసుకుంటాడు, తన కన్న బిడ్డలు మాత్రం చూసుకుంటాడు. కానీ ఏదో అరుస్తాడు, అరిచినా కూడా బాగా చూసుకుంటాడు. మా కోసం అయితే ఇప్పుడు కొత్తగా రూమ్ అయితే కూడా కట్టిస్తున్నాడు మా కోసం. మాకు ఇల్లు లేదు, ఇక్కడే చెట్టు కింద ఉంటున్నాము. తనకు చాలా బాధ అనిపించిందేమో ఆయనకు. మా కోసం మళ్ళీ ఇప్పుడు వీడియోలో చెప్పాను కదా మీకు, ఇక్కడ మాకు రూమ్ కట్టడానికి అని చెప్పేసి వీడియో తీశాను కదా, అది ఇప్పుడు షెడ్ వేశారు, రేకులంతా వేశారు. ఇంకా రూమ్ కట్టిన తర్వాత మేము అక్కడికి వెళ్దాము. మా ఓనర్ అనే మాటే కానీ మాకు దేవుడితో సమానమైన, దేవుడి కన్నా ఇంకా గొప్ప మాకైనా. మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం ఆయన గురించి. మాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ ఈయన రూపంలో మాకు దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన మాకు అనిపిస్తుంది భయ్య. దీనికన్నా చెప్పలేను నేను. అతను అంత బాగా చూసుకుంటాడు మమ్మల్ని. అతన్ని మీకు ఒక వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి. ఏమంటాడో ఏమో. ఏమంటాడు అని లేదు అన్న, మిమ్మల్ని ఒక వీడియో తీసుకుంటాను. మా వీడియోలు కూడా మా వాటర్ చూస్తుంటాడు, నవ్వుతూ ఉంటాడు. సపోర్ట్ అయితే బాగా చేస్తాడు, మాకు బాగా సపోర్ట్ చేస్తాడు ఆయన. కానీ ఒకటే బాధ ఏంటంటే
నాన్న. నాకైతే అమ్మ లేదు, నాన్న ఒకడు ఉన్నాడు. తాను అంతే, నాతో పాటు నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసుకుంటాడు మా నాన్న. ఆయన అమ్మ చచ్చిపోయిన బాధలో కొద్దిగా ఆయన ఏం అడిగేది, ఆయన ఏం బాధ పెట్టేదని నేను. ఈయన మాత్రం మా అమ్మ మా నాన్న నా దగ్గరికి రారు, నాకు ఫోన్ చేయరు, మాట్లాడరు అనేసి ఈయన. ప్రస్తుతానికైతే ఈ బాధ అంతా ఏం లేదు. మా ఓనర్ మాకు ఉన్నాడని మేము చెప్పుకుంటాం. ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉన్నాం భయ్య. ఎందుకంటే చాలా కష్టాలు పడినాము. ఇక్కడ ఈ తోటలోకి వచ్చి చేరినప్పటి నుంచి కొంచెం సంతోషంగా ఉన్నాము భయ్య. ఎందుకంటే అది మా దేవుడి కృప అనుకుంటాము. ఆయన ఉన్నంత వరకు మాకైతే బాధలు అనేది కష్టాలు అనేది తెలియవు. ఆయన అయితే బాగా చూసుకుంటాడు మమ్మల్ని. ఆ తర్వాత ఎట్లా నేను చెప్పలేను. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాం భయ్య. అంతే భయ్య, చెప్పడానికి ఏం లేదు. మ్మ్. సరే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా బాధలు మీతో ఎందుకు షేర్ చేసుకుంటామంటే, మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకుంటున్నాము కాబట్టి చెప్తున్నాము. మాకైతే ఎవరు లేదు, తప్పుగా అనుకోవద్దండి. తప్పు చెప్పాల్సిన, అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. మా బాధ అయితే ఇది. అంటే లవ్ మ్యారేజ్ అంటే అందరికీ రిస్క్ ఉంటుంది, మాకనే కాదు అందరికీ ఉంటుంది. ఊరికే వాళ్ళు చేసినారు, మీరు వాళ్ళని చూసి కాపీ కొట్టారు, వాళ్ళు యూట్యూబ్లో వీడియో చేశారు కదా, వాళ్ళని చూసి మీరు కాపీ కొట్టారు, వాళ్ళు లాగా మీరు చేశారు అనేసి అనకండి. లవ్ మ్యారేజ్ అంటే అది రిస్క్, అది మాత్రం. పైగా మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాబట్టి మేము ఎన్ని బాధలు పడ్డాము, కష్టాలు పడ్డాము అనేది మీతో షేర్ చేసుకుంటున్నాము. ఎందుకంటే మీరు మా ఫ్యామిలీ అనుకున్నాము, మా బాధలు మీకు షేర్ చేసుకుంటున్నాము. అంతే భయ్య. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బ్యాడ్ కామెంట్ అయితే పెట్టకండి, ఎంకరేజ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోలు తీయడానికి మేము ప్రయత్నిస్తాము. సరే భయ్య, బాయ్.